హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు నోటీసులు జారీ చేశారు. తనపై 7 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని ప్రవీణ్ కుమార్ చేసిన ప్రకటనపై వివరణ కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారించిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ ప్రవీణ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీన్ని సజ్జనర్ తప్పుపట్టారు. పూర్తి వివరాలు ఇవ్వాలని సిట్ అధిపతి సజ్జనర్ ఇతర పోలీస్ అధికారులపై 2015లో ఏపీలో కేసులు నమోదయ్యాయని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ప్రవీణ్ కుమార్ ప్రస్తావించిన ఈ కేసులు ఇప్పటి టీడీపీ ఎమ్మెల్యే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓటుకు నోటు కేసుతో ముడిపడి ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో పూర్తి వివరాలు ఇవ్వాలని సజ్జనర్ తన నోటీస్ ద్వారా డిమాండ్ చేశారు. తనపై మోపిన ఆరోపిత 7 కేసుల పూర్తి నిర్దిష్ట వివరాలను సమర్పించాలని సజ్జనర్ నోటీసుల్లో ప్రవీణ్ కుమార్ ను ఆదేశించారు. 2 రోజుల్లోపు ఈ 7 క్రిమినల్ కేసుల పూర్తి నిర్దిష్ట వివరాలను ఈ నోటీస్ అందించిన తేదీ నుండి 2 రోజుల్లోపు సమర్పించాల్సి ఉంటుందని సజ్జనర్ స్పష్టం చేశారు. ఈ నోటీస్ ను తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు సజ్జనర్. నిర్దేశించిన 2 రోజుల్లోగా ప్రవీణ్ కుమార్ ఈ డిమాండ్ ను పాటించడంలో విఫలమైతే ఆయనపై తగిన సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నోటీసులో స్పష్టం చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం చీఫ్ గా వ్యవహరిస్తున్నందున బహిరంగంగా చేసిన ఆరోపణలకు సాక్ష్యాధార పత్రాలు అందజేయాలని అన్నారు. ఈ ఆరోపణలు అత్యంత పరువు నష్టం కలిగించేవని, నిర్లక్ష్యమైనవని, తప్పుదోవ పట్టించేవిగా సజ్జనర్ అభివర్ణించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, ధృవీకరించదగిన వివరాలు లేకుండా ఈ ప్రకటనలు చేశారని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు సిట్ దాని చీఫ్ ప్రతిష్ట, విశ్వసనీయతను దెబ్బతీయడమే కాకుండా అధికారిక విధులకు ఆటంకం కలిగించి కొనసాగుతున్న దర్యాప్తుకు తీవ్ర నష్టం కలిగించే ప్రయత్నాలని సజ్జనర్ అన్నారు.